హలో గాయ్స్, మై నేమ్ ఇస్ అన్విత అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అన్వీస్ వరల్డ్. సో ఈ రోజు అయితే మేము రాజమండ్రిలో ఉన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళబోతున్నాము. సో ఇంకా అర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయాము, అస్సలు నిద్ర కూడా లేదు. సో ఇంకా 1.5 hour జర్నీ తర్వాత తునిలో ఉన్న ఒక చిన్న రెస్టారెంట్ కి వచ్చాము టిఫిన్ తినడానికి. అక్కడ చాలా ఫేమస్ అంట. ఇంకా అలా మేము అందరం టిఫిన్ తినేసి ఇంకా కాఫీ కూడా తాగేసాము. చాలా రిఫ్రెష్మెంట్ గా అనిపించింది అంత జర్నీ తర్వాత. ఇంకా అలా వాడపల్లికి అయితే స్టార్ట్ అయిపోయాము. లిటరలీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే ఒక్కొక్క సీనరీ అక్కడ మొత్తం పల్లెటూరులో ఉంది టెంపుల్ అయితే. ఆ కార్ లో మేము కబుర్లు చెప్పుకుంటూ గేమ్స్ ఆడుతూ ఇంకా వచ్చేసాం ఫైనల్లీ వాడపల్లికి. ఆ రోజు సాటర్డే అవ్వడం వల్ల ఫుల్ రష్ గా ఉంది టెంపుల్ అండ్ చాలా బాగుంది. నాకైతే ఒక ఊర్లో ఒక పెద్ద జాతర జరుగుతున్నట్టు అనిపించింది. అలా గుడి చుట్టూ 7 ప్రదక్షిణాలు ప్లస్ 1 ఎక్స్ట్రా చేయాలంట. సో 8 ప్రదక్షిణాలు చేసేసాం. ఇంకా అలా 8 ప్రదక్షిణాలు పూర్తి అయిపోయిన తర్వాత మా సెల్ ఫోన్స్ ని మేము లాకర్ లో పెట్టేసి ఇంకా దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. అయితే 3 to 4 hours పట్టింది దర్శనంకి అయితే. వెంకటేశ్వర స్వామిని చూసిన తర్వాత 3 to 4 hours కాదు కదా, 3 to 4 days అయినా పర్లేదు అనిపించింది. ఈ వెంకటేశ్వర స్వామి ప్రత్యేకత ఏంటంటే 7 వారాలు ప్రతి సాటర్డే కంటిన్యూస్ గా అక్కడికి వెళ్ళి అండ్ ప్లస్ 8th week సాటర్డే కూడా వెళ్తే కోరికలు తప్పకుండా నెరవేరుతాయంట. అక్కడ ఉన్న భక్తులే స్వయంగా చెప్పారు మాకు. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత మేము గుడి ఎదురుగా ఉన్న ఈ బ్యూటిఫుల్ నర్సరీకి అయితే విజిట్ అయిపోయాము. అండ్ ఈ నర్సరీలో ఏమేం కొన్నాము అండ్ గుడి తర్వాత ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అని చెప్పి నెక్స్ట్ మినీ బ్లాగ్ లో చెప్తాను. అంటిల్ దెన్ బై బాయ్.